పౌర్ణమి స్పెషల్ పిండి దీపాలు, పిండి ప్రమిదలు, గోధుమ పిండితో చేసిన ప్రమిదలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్కిచెన్. ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ మనకు పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేయాలో, పిండి ప్రమిదలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఆ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మనము కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తే మంచిది. ఒక కప్పు తీసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. మన కార్తీక మాసంలో మన పిండితో చేసుకున్న ప్రమిదల్లో దీపాలు ముట్టిస్తే మంచిదన్నమాట. ఇది మంచి ఆయిల్ కూడా పీల్చుకోకుండా బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో కలర్ వేసుకుందాం. రెడ్ కలర్ వేసాను. కొంచెం ఇంకో కప్పు గోధుమ పిండి తీసేసుకొని అందులో ఒక స్పూను కలర్, రెడ్ కలర్ ఒక స్పూను, రెడ్ కలర్ అని వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండవలసిన కుంకుమ వేసుకోవచ్చు. వేసుకొని ఒక స్పూన్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇలా చేసుకోవాలి ప్రమిదలు. ఇలా గ్లాస్తోని ఇలా ఒత్తుకోవచ్చు, లేకపోతే మనం చేతితోనైనా ఒత్తుకొని చేసేసుకోవచ్చు. ఇలా చేతితో చూపిస్తున్న విధంగా చేసుకొని ఇలా గ్లాస్తో కూడా చూపిస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకోండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో చేసిన పిండి ప్రమిదల్లో వత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తాను పువ్వులు డెకరేషన్తో. సెకండ్ పార్ట్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు మన కార్తీక పౌర్ణమికి తులసి అమ్మవారి దగ్గర కానీ మనకు టెంపుల్లో కానీ పిండి ప్రమిదలతోని దీపాలు పుట్టిస్తే మంచిదన్నమాట. అందుకని చూపిస్తున్నాను. చూడండి, నేను చూపించిన విధంగా చేయండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను 2 కలర్స్తోని చూపిస్తున్నాను. మీరు కలర్స్ కాకుండా మామూలుగా కలర్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. వైట్గా ఉండాలంటే వైట్గా చేసుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఇలా చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేతితో ప్రెస్ చేసుకొని ఇలా అలా సైడ్కి లాడుకోవాలి. ఓకేనా? ఓకే, రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది చూడండి. కార్తీక మాసము ప్రమిదలు, గోధుమ పిండితో చేసుకున్న పిండి ప్రమిదలు. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది. అలాగే లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, మీకు ఎలాంటి కావాలో వీడియోస్ అలాంటి కామెంట్ చేస్తే పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరొక వీడియోలో కలుస్తాను.